మంచి నీళ్లు దొరుకుతుంది అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి పిల్లల్ని పాఠశాలలు కానివ్వండి గురుకుల పాఠశాలకి పంపించడం జరుగుతుంది. అయితే ఈ బేసిక్ ఫెసిలిటీలో కూడా లోపం రావడం, ఇలా చిన్నారులు హెపటైటిస్ ఏ ద్వారా బాధపడి ఈరోజు జాండీస్కి గురై ఇలాంటి దాదాపు 37 మంది చిన్నారులు కేజీహెచ్లో వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా బాధాకరమైన విషయం. అయితే ఇందులో మనమందరూ గ్రహించాల్సింది ఏంటంటే ముఖ్యంగా గిరిజన విద్యార్థులకి ఇలా ఎందుకు జరిగింది? ఇది ఒకటోసారి కాదు, ఇది మొదటిసారి కూడా కాదు. ఇలా ఎన్నోసార్లు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్నోసార్లు జరిగింది. గతంలో కూడా జరిగినప్పుడు ఫుడ్ పాయిజనింగ్తో కేజీహెచ్లో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వాటర్ కంటామినేషన్తో ఈరోజు విద్యార్థులకు హెపటైటిస్ వచ్చి జాండీస్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే బేసిక్గా ఒక సీజన్ దాటి ఇంకొక సీజన్లోకి వెళ్తున్నప్పుడు సీజన్కి సంబంధించిన వ్యాధులు కానీ వైరల్ ఫీవర్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఇలా ఫుడ్ పాయిజనింగ్ కానీ వాటర్